శుభోదయం బాలలు. ఈ కథ పేరు చిన్న యువరాణి ప్రెస్టీ. పువ్వులు మరియు సూర్యరశ్మితో నిండిన అందమైన రాజ్యంలో బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీ రోజురోజుకు పెరుగుతోంది. ఆమె గులాబీ మొగ్గలా చిన్నగా, మేఘంలా మృదువుగా ఉంది. ఆమె మధురమైన చిరునవ్వును రాజభవనంలోని ప్రతి ఒక్కరూ ఇష్టపడ్డారు. ప్రెస్టీ నవ్వినప్పుడల్లా, గాలిలో చిన్న చిన్న గంటలు మోగుతున్నట్లు అనిపించేది. ఒక ప్రకాశవంతమైన ఉదయం, రియా రాణి ప్యాలెస్ గార్డెన్ విండో దగ్గర ప్రెస్టీని ఉంచింది. రంగురంగుల పువ్వుల చుట్టూ సీతాకోకచిలుకలు ఎగిరిపోయాయి, మరియు పక్షులు ఉల్లాసమైన పాటలు పాడాయి. ప్రెస్టీ తన చిన్ని చేతులు ఊపుతూ, సీతాకోకచిలుకలతో మాట్లాడుతున్నట్లుగా ఆనంద శబ్దాలు చేసింది. అప్పుడే, ఒక బంగారు సీతాకోకచిలుక లోపలికి ఎగిరి ప్రెస్టీ చిన్న వేలు మీద మెల్లగా కూర్చుంది. రాణి నవ్వి, మన చిన్న యువరానికి ప్రకృతితో మాయా స్నేహం ఉంది, అని చెప్పింది. ఆర్యన్ రాజు వచ్చి ప్రెస్టీని తన చేతుల్లోకి ఎత్తాడు. ప్రెస్టీ తన గడ్డాన్ని తాకి బిగ్గరగా నవ్వాడు. రాజు కూడా నవ్వాడు, మరియు గది మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఆ మధ్యాహ్నం, రాజ సంగీతకారులు మృదువైన సంగీతాన్ని వాయించారు. ప్రెస్టీ జాగ్రత్తగా విని నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. ఆమెకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఆమె నిద్రపోతున్నప్పుడు, ఆమె తొట్టి చుట్టూ మృదువైన కాంతి వ్యాపించింది. రాజ-నాని గుసగుసలాడింది. ఈ యువరాణి హృదయంలో ఒక ప్రత్యేక కాంతి ఉంది. ఎవరికీ తెలియదు, కానీ బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీ ఒక బహుమతితో జన్మించింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆనందం వెంటాడింది. మరియు ఇది ఆమె మాయా కథకు ప్రారంభం మాత్రమే. కొనసాగుతుంది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.